హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. చాలామందికి కాన్స్ అవుతాయి, అంటే ఆనెలు కాళ్ళ దగ్గర వాపు గట్టిగా అవుతుంది. దాన్ని సైంటిఫిక్ టర్మ్లో కాన్ అంటాం, నార్మల్గా ఆనెలు అని పిలుస్తాం. ఇవి ఎందుకు అవుతాయి అంటే ఏం చేస్తారంటే సరైన ఫుట్వేర్ వేసుకోకపోవడం అనేది దీనికి ముఖ్యమైన కారణం. రెండోది, తగిలిన దగ్గరనే మళ్ళీ దెబ్బ తగలడం లేదా రిపీటెడ్ ట్రామా అవ్వడం వల్ల ఇలాంటి కాన్స్ అనేవి అవుతాయి. డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏమవుతుందంటే ఆ లేయర్ స్కిన్ కాస్త హైపర్ కెరటోసిస్, నార్మల్ స్కిన్ లేయర్ కాస్త ఎక్కువ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఫామ్ అయిపోతుంది అక్కడ. దాన్ని కాన్ అంటాము, హైపర్ కెరటోసిస్ ఆఫ్ స్కిన్. ఇదొక నార్మల్ ఫిజియోలాజికల్, మన బాడీ మనని హెల్ప్ చేయడానికి ఈ కాన్స్ ఫామ్ అవుతాయి. ఇదేదో ప్రాబ్లం అవ్వడానికి అని కాదు. ఎందుకు అంటే ఒక అల్సర్ ఫామ్ అవ్వకుండా కాలిలో మన స్కిన్ ఏం చేస్తుంది, మన బాడీ ఏం చేస్తుందంటే నీకు ఒక హోల్ లాగా అవ్వకుండా స్కిన్ లేయర్ని ఫామ్ చేస్తాను, నేను కాపాడుతాను అనే ఉద్దేశంతో ఫామ్ అయ్యిందే కాన్. దాన్ని అదొక ప్రొటెక్టివ్ మెకానిజం అనుకోవచ్చు. కానీ కొంచెం నొప్పిగా ఉంటాయన్నమాట చాలామందికి ఇవి. ఆ నొప్పి కనుక ఉంటే తీసేసుకోవడం బెటర్. ఎలా అంటే నార్మల్గా దీనికి కెరటోలైటిక్ ఏజెంట్స్ అని వాడతాము, వాటితో తగ్గొచ్చు. లోషన్స్ ఉంటాయి లేదా మెడికేషన్స్ ఉంటాయి. అవి కాకుండా కాన్ క్యాప్స్ అని దొరుకుతాయి. దాంతో చాలా వరకు కొంచెం బెటర్గా తగ్గుతాయి. అంటే ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం ఎక్కువగా పెరిగినాయి, గట్టిగా ఉన్నాయి, డీప్ వరకు ఉన్నాయి అంటే దాన్ని ఎక్సైజ్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలి. ఎలా అంటే దీన్ని లేజర్ ద్వారా కూడా తీస్తాము, లేజర్ ఎక్సిషన్ ఆఫ్ కాన్. దానివల్ల బ్లీడింగ్, నొప్పి తక్కువగా ఉంటుంది. కొంతమందికి లేజర్ వద్దు అనుకునే వాళ్ళకి బ్లేడ్తో కూడా కట్ చేసేస్తాము. లోకల్ అనెస్థీషియాలో అయిపోతుంది. వితిన్ 1 day పేషెంట్ నార్మల్గా వాకింగ్ అన్నీ చేస్తారు. సో పుండు మాత్రం ఓపెన్ పెడతాం చాలాసార్లు, సూచర్ వేయము. సో ఎందుకంటే నార్మల్గా కాన్స్ అనేవి కాళ్ళకి కింద భాగంలో వస్తాయి కాబట్టి సూచర్ వేయడం చాలా కష్టంగా అవుతుంది. అందుకని ఓపెన్ పెట్టేసి డ్రెస్సింగ్స్తో వాటిని మానిపిస్తాం. సో ఇది కాన్ గురించి, ఆనెల గురించి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎనీ టైం మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.